మన మహోన్నతుడ నీ పాదముల యేసుక్రీస్తు ప్రభ నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకున్న ఆయన. అయ్యా ఇప్పటి వరకు నేను బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన స్తుతి ఆరాధన మీరు ఆలకించిన దేవా నీకే స్తోత్రములు. చిన్న మంద భయపడకుండా సెలవు ఇచ్చి దేవా యేసుక్రీస్తు ప్రభ నీకే వందనములు. పరిశుద్ధాత్మ కూడా అయ్యా మా మధ్యకు రండి ప్రభ. మా ప్రార్థన ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. నాయన నీకే వందనములు, స్తోత్రములు స్తోత్రములు అయ్యా. అయ్యా నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నేను అందరినీ మీరు ఎక్కల కింద భద్రపరిచావు దేవా నీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకున్న ఆయన. అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి, మీ రక్తంతో కడగండి నాయన. అయ్యా నువ్వు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ లోక మాలిని మాకు అంటకుండా మమ్మల్ని ప్రత్యేకపరచుకుని నాయన నీకే వందనాలు స్తోత్రములయ్యా. నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. అయ్యా సహాయం దయచేయండి. నీ సహాయం లేకపోతే మేము జీవించలేము నాయన, సహాయం దయచేయండి అయ్యా. ఇదే నాన్న ప్రభా నాయన నీ బిడ్డలు నీ ఇద్దరు బిడ్డలు ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించుండగా ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ చిత్తము నీ తలంపులు ఏమైనా మా పట్ల నాయన సహాయం దయచేయండి. మాట్లాడండి ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రమయ్యా. నేటి జీవాహారం మాకు దయచేయండి నాయన. అయ్యా దినదినం ప్రభా నీ జీవాహారం తిని ప్రభా మా తండ్రి మా ఆత్మలను మా శరీరం తండ్రి మరి నైనా పరిశుద్ధపరచుకొని అయినా నీ కొరకు జీవించలాగిన తండ్రి అయ్యా నీ రాకడ కొరకు కనిపెట్టే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయమని, నీ కృప మెండుగా మా అందరి చుట్టూ ఉంచమని, నీ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. బాగున్నారా? ఆ మాట చెప్పినప్పుడు నేను ఎవరో అనుకుంటున్నారో ఎవరో తెలిసిపోద్ది. మీరు హుషారుగా ఉండాలి. ఎవరన్నా రాల్చుకునే వాళ్ళు ఉంటే ఆలోచించండి, మీ ఇష్టం. కృపావరములలో చెప్పండి, శ్రేష్టమైనది అపేక్షించాలి. కాబట్టి కృపావరాలన్నిట్లో కూడా శ్రేష్టమైనటువంటివి ఉన్నాయి. ఒకటి నామము. నామము అన్ని నేను చెప్తాను వాళ్ళకి. ఒకటి నామము, రక్తము, 3 నిబంధన, 4 బలులు 5 పునరుద్ధానము 6 వాగ్దాన ఫలము 7 దేశము తర్వాత 8 వరము 9 ప్రవచన వరము 10 ప్రేమ 11 బుద్ధి 12 జ్ఞానము 13 మాటలు 14 పదార్థములు అనేటువంటివి. మొత్తము 14 శ్రేష్టమైనవి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ వాటిలో 14 వచనాలు బయటకు కృపావరములన్నీ కూడా అన్ని మనకి ఉపయోగపడేటువంటివి. వాటిని మనము పొందుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎవరన్నా రాసుకున్నారా? వారం తర్వాత ఇంకేం బ్రదర్?
ఆ, ప్రవచన వరము, ప్రేమ, ప్రేమ, బుద్ధి, జ్ఞానము, మాటలు, 12 పదార్థాలు. జ్ఞానము, 13 మాటలు, 14 పదార్థములు. వాటన్ని బైబిల్ తీసుకొని బైబిల్లో ఒక్కొక్క చదువుకుని మీరు అర్థమవుతుంది. మాట్లాడకండి అమ్మా, మాట్లాడకండి ప్లీజ్. మీరు బైబిల్ తీసి ఈ వాక్య రిఫరెన్స్ నేను ఇస్తున్నాను, వాటిని జాగ్రత్తగా మీరు చదువుకుంటే ఒక్కొక్క మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు కదా, ఉంటుంది అని నేను మీకు చెప్పటం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మొదట యాకోబు 2:7 యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం, శ్రేష్టమైన అండర్లైన్ కొట్టుకోండి, శ్రేష్టమైన నామము. మీకు శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. అనేక మంది ఆ నాటమును దూషించువారు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఒకవేళ దూషించువారు అయితే అవ్వచ్చు, కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము శ్రేష్టమైన నామము, పవిత్ర నామము మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత 1 ఏప్రిలు 1:3 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి, పాపములు విషయములో తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందిన రాసుకోవాలి. కోసము కాబట్టి శ్రేష్టమైన నామము అని గుర్తు చేసుకోవాలి. అది కాబట్టి ఆయన ఎలాంటి శ్రేష్టమైన నామము పొందుకున్నాడు? దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందుకున్నారు. శ్రేష్టమైన నామము అంత శ్రేష్ఠుడై ఉన్నాడు. లోకమందు మహామహుడుగా దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. కాబట్టి ఆయన యొక్క నామము దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటిది ఆయన పొందాడు. మనము కూడా తెలుసుకోవాలి విషయాలు. శ్రేష్టమైనది ఆయన యొక్క మాట. ఆమేన్. ప్రకటన 2:17 చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రకటన 2:17 బ్రదర్. చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్, హల్లెలూయా. జయించువానికి మరుగనే
హల్లెలూయా. ఆయనకు ఒక కొత్త పేరు ఉంటుంది. చెక్క 17 చేసేది 3:12 చూడమ్మా. 3:12 జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆ పేరుని తన పేరును మీద రాస్తాడు. కొత్త జయించిన వారు జయించిన వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసి మరియు పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసదు. జయించు వారు రాస్తారు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత యాకోబు 1:17 వచ్చిన. యాకోబు 1:17 మొట్టమొదటి వాక్యం ఏంటి? మనం తెలిసింది నామము, ఇష్టమైన నామము. ఫస్ట్ది ఇష్టమైన నామము. మనకి ఆయన తెలియజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి ఈవియు ప్రతి ఈవియు ఈవి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఈవి వలన వరము ఈవి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై సంబంధమైన జ్యోతిర్మయులకు తండ్రి వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏంటని ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు ప్రతి ఈవి కూడా ప్రతి వరము కూడా జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రతి వరము కూడా మన యేసు ప్రభువు నుంచి ఉంటాం. ప్రతి వరమును సంబంధమైనది సంపూర్ణమైన ప్రతి వరము సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి యోహాను 3:27 మొదటి యోహాను వార్త యోహాను సువార్త 3:27 27. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకం నుండి అనుగ్రహించబడితేనే గాని ఎవడును ఏమియూ పొందనేరడు. నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవడును ఏమియూ పొందనేరడు. ఎక్కడ ఉండండి? పరలోకం అనుగ్రహించబడినట్టు కానీ ఎవడను ఏమి పొందనేరడు. ఇష్టమైన ప్రతివియు పర సంబంధమైన ప్రతి వరము కూడా పరలోకం నుంచి ఇవ్వబడ్డాడు జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై నన్ను మాట్లాడండి. మీరు చదివారు అందరం సరే. శ్రేష్టమైన ప్రతివియు శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును ప్రతి సంబంధమైన కాబట్టి సంబంధమైనదై ప్రతి జీవ కూడా వస్తున్నవి. పరలోకము నుండి అనుకరింపబడితే గాని ఏమీ పొందలేడు అనేడు. ప్రతి విషయాన్ని పొందాలంటే పరలోకము నుండి ఒకటి యేసుక్రీస్తు నామము మొట్టమొదటి చేయాలి.
యేసుక్రీస్తు ప్రభు నామములో శ్రేష్టమైన నామము మనం తెలుసుకోవాలి. తర్వాత శ్రేష్టమైనటువంటి వాటిని పొందాలి. జ్యోతిర్మయగు తండ్రి యొద్ద నుంచి పొందుకోవాలి. పరలోకము నుంచి అనుగ్రహింపబడిన సమస్తమును మనము పొందుకోవాలి. ఇక తరువాత హెబ్రీలు 12:24 రాసిన పత్రిక 12:24. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును. ఏబే శ్రేష్టమైనోడు అనుకున్నావు అనుకో, కాదు. యేసుక్రీస్తు అంతకన్నా నొద్దకు శ్రేష్ఠ పలుకు పోషణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. యేసు నామము నిమిత్తం వచ్చాము, ఆయన రక్తమునకు కూడా వచ్చి ఉన్నాము. ఆయన ఇచ్చే ప్రతి సంబంధమైన ప్రతి వరమును అన్నిటిని మనము ఆయన దగ్గర నుంచి సంపాదించుకొనుచున్నాము. ఆమేన్. తర్వాత హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఆమేన్. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. హల్లెలూయా. శ్రేష్టమైన దానిని ముందుగానే సిద్ధపరిచాడు. కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఆమేన్. హల్లెలూయా. 11 హెబ్రీ 11:13. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. శ్రేష్టము 16వ వచనములో అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తమను వారి దేవుడు నన్ను అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అనగా శ్రేష్టమైన దేశం. ఆమేన్. హల్లెలూయా. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును. మనకిప్పుడు
ఈ దేశమా పరలోకమా? పరలోకమే మన పౌరస్థితి కూడా శ్రేష్టమైన దేశము పరలోకం. ఈ లోక సంబంధమైన దేశము అంటే మనము లెక్క చేయము, వదిలిపెట్టేసేసి పరలోక సంబంధమైన దేశము మనకొచ్చినప్పుడు ఆయన సంతోషముగా కోరుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ స్త్రీలైనటువంటి వాళ్ళు కూడా ఏం చేశారంటే, వాళ్ళు కూడా హెబ్రీలు 11:35 చూడండి. స్త్రీలు మృతులైన తన వారిని పునరుత్థానము వలన మరలా బ్రతికించుకునేది. కొందరైతే మరి శ్రేష్టమైన మరి పునరుద్ధానము శ్రేష్టమైన ఆమేన్ పునరుద్ధానము పొందబోయి విడుదల యాతన పెట్టబడిరి. పొందనల్లక యాతన పెట్టబడి. హల్లెలూయా. హల్లెలూయా. మరి వీళ్ళు కూడా శ్రేష్టమైన పునరుద్ధానం నామము ఆ, మరి శ్రేష్టమైన మీరు పునరుత్థానం పునరుత్థానము పొందగోరిదేవు అంటే పునరుత్థానము పొందుతాం మనమని విశ్వాసము కలిగిన వారు కలిగి ఉండాలి. మనమంతా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంతా కూడా మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసించిన వారము. మనము ఈ ఈ మట్టితో చేయబడిన శరీరం ఏమవుతుంది? భూమిలో కలిసిపోతుంది. ఆత్మ సంబంధమైన శరీరము పరిశుద్ధ దేవుని వద్ద ఆత్మ సంబంధమైన శరీరం మనకి తయారు చేసినప్పుడు మనం అక్కడికి మరి మరి ఆ, శ్రేష్టమైన మరి శ్రేష్టమైన శ్రేష్టమైన దేశం అనగా పరలోక సమాజం. శ్రేష్టమైన పునరుత్థానం మనము శ్రేష్టమైనటువంటి అన్ని మనము పొందుకుంటాం. ఈ లోకంలో స్త్రీలైనటువంటి వాళ్ళు ఈ పునరుద్ధానం గురించి మరలా పొందుతామని నమ్మకము కలిగినటువంటి వాళ్ళైనారు. ఆమేన్. ఈ దేశంలో మేము వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభు శ్రేష్టమైన పునరుద్ధానము రెండు ఈ శరీరము తర్వాత శ్రేష్టమైన పునరుత్థానము అది కావాలి మాకు. శ్రేష్టమైన అది కావాలి పొందగోరి దాన్ని కావాలని కోరుకొని విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. అనేక శ్రమలు ప్రభువుని విశ్వసించిన తర్వాత శ్రమలు వాళ్ళు ఏం చేశారు? శ్రమలు పడ్డారా? మంది పడ్డారమ్మా. స్త్రీలు కూడా పురుషులు కూడా అవ్వచ్చు. వాళ్ళు ఇక్కడ ఈ లోకములో అనేక శ్రమలు వాళ్ళు అనుభవించారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఇది శాశ్వతము కాదు, ఇది శరీరము ఎటుగుడి పోయేది, లోకం శాశ్వతం కాదు, పునరుద్ధానమే గొప్పది. పునరుద్ధానం పొందుతాము. ఆమేన్. హల్లెలూయా. 1 2 3 4 శ్రేష్టమైన పునరుద్ధానం పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనపడలేదు. ఎక్కడ అబ్బే లాభం లేదు. మేము మీరు ఒకవేళ శ్రేష్టమైన పునరుద్ధానం వచ్చింది అంటే మీరేం చేయాలి? యాతన పెట్టాలి, అనుభవించాలి, లెక్క చేయకూడదు. అట్లానే 11 ఏప్రిల్ 11:16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా
పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లున్నారంటే అమ్మా శ్రేష్టమైన దేశాన్ని కోరుతున్నారు. పరసంబంధమైన మృతైన తమ వారిని పునరుద్ధానం వల్ల పొందగోరిది బాగానే ఉంది. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. యాతన పెట్టబడి వార్తలు వద్దండి బ్రదర్. ఏవద్దు, యాతన వద్దనుకో. అక్కడ మాత్రం తక్కువ మేము మాట్లాడం బ్రదర్. యాతన మట్టం మేం కాదు అని అనుకుంటున్నారా? లేదు లేదండి, లేదు. సరిగ్గా ఇందాక సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. మీరు పరలోక రాజ్యానికి పోరా? దేనికైనా అయితే వారు మరి శ్రేష్టమైన పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నాము. గట్టిగా చెప్పండమ్మా అందరూ. శ్రేష్టమైన దేశం చెప్పండి. తాను పొందగోరి పొందలకు యాత్రలో మనం పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నాము. పరలోక సంబంధమైన దేశమును శ్రేష్టమైన దేశమును కోరుచున్నాము. హల్లెలూయా. జాగ్రత్త చదవండి. చదివి దాని ప్రకారంగా శ్రేష్టమైనటువంటి వాటిని నేను పొందుకోవాలి అని మీరు పరిశీలన చేసుకోండి. ప్రతి ఒక్కటి కృపావరములు శ్రేష్టమైనటువంటి వాటిని మీరు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి ఇచ్చినటువంటి వాక్యాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను ప్రభా. నాకు శక్తి లేదు, మాటలు సరిగ్గా రావు నా ప్రభా. మరి నువ్వు చెప్పినవి మాత్రమే యాజిటీగా చెప్పగలిగాను. నాకు ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభువా నాయనా యేసయ్య. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వాళ్ళు అవిశ్వాసం ఉంటే తొలగించున్నాయి, వారు విశ్వాసులుగా ఉండాలి. వారు అవసరమైతే నా ప్రభు కోసం నేను జీవిస్తున్నాను అని చెప్పగలిగినటువంటి వారిగా మార్చుము నాయన. మరి శ్రేష్టమైనటువంటి వాటిని అన్నింటినీ పొందుకోవాలి ఆయన. నీ నామముతో ప్రతి నామమును నీ యొక్క నామముతో మేము పొందుకొని శ్రేష్టమైన వాటిని పొందుకొని నాట్లో సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.